మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లండన్ వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక ఐపాక్ వాళ్ళతో మాట్లాడుతూ దేశమంతా మన వైపు చూస్తుందని అన్నారండి. అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిజంగానే దేశంతా మన వైపు చూసాను. మన వైపు అంటే ఆయన వైపు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ చూసిందంటారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు సార్? అంటే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ నిజంగానే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. అవును, అన్ని రకాలుగా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపు జాలిగా చూసింది. జాలిగా చూసి అలా దేశం మొత్తం కూడా. ఎందుకంటే దేశం మొత్తంలో కూడా ఏ ముఖ్యమంత్రికి కూడా జరగని పరాభవం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జరిగింది. అదండి జాలి. అందుకని మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం ఇతని వైపు జాలిగా చూసింది. 151 సీట్లు సాధించి అదే దేవుడి స్క్రిప్ట్. ఓకే, ఆయన తరతడకి దేవుడి స్క్రిప్ట్ గురించి చెప్తుంటాడు. అవును. 151లో మధ్యలో 5 మాయమైపోయింది. అది 11 మిగిలింది. అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి మిగిలింది. చివరికి మిగిలింది అది. ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలా చాలా సందర్భాల్లో అంటే అధికార మార్పిడి జరగటం అనేది సహజం. అందులో పెద్ద మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే జరిగింది కాదు. అధికార మార్పిడి అనేది జరిగిన తర్వాత అంటే ఆ కోపంలో, ఆ భావోద్వేగంలో, ఆ ఆవేశంలో, ఆవేదనలో, ఏదో ఒక రియాక్షన్లో ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత అంటే ఫలితం చూసిన తర్వాత ఓటరు జాలి పడతాడు. ఓకే, ఓడిపోయిన వాడి మీద ఓటరు జాలి పడతాడు. కరెక్ట్ అండి. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అతను స్క్రీన్ మీదకి వచ్చి ఏడ్చినా కానీ ఎవరు జాలి పడలేదు. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత. అంటే ఇదేదో నేను అంత కసి ఉంది, ఇదేదో నేనేదో ఒక దీంతో చెప్పడం కాదు మీకు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే, స్క్రీన్ మీదకి టీవీ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే, కెమెరా ముందరకు వచ్చి అతను చూసి నవ్వుకున్నారు అందరు. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కెమెరా ముందరకు వచ్చి, నేను తెలియక కొన్ని తప్పులు చేశాను, దానివల్ల మీకు ఎవరికైనా బాధ కలిగి ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి ఉన్నా, నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, మీకోసం నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటాను అని చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం తగ్గి కొంతమందికైనా ప్రేమ పెరగటానికి ఆస్కారం ఉండేది. ఓకే, కానీ ఆయన స్క్రీన్ మీదకు వచ్చి కూడా, వచ్చిన తర్వాత కూడా మీరు తప్పు చేశారు, నేను మీకు డబ్బులు ఇచ్చాను, నాకు ఓటు వేయమని మీకు డబ్బులు ఇచ్చాను, నా దగ్గర డబ్బులు తీసుకొని మీరు నాకు ఓటు వేయలేదు అని చెప్పాడు. అంటే మాయమైపోయారు అని చెప్పాడండి. అంటే ఆయన మాటల్లో అంతరార్థం ఏంటంటే, నేను మీకు డబ్బులు ఇచ్చాను, నాకు ఓటేయమని మీకు డబ్బులు ఇచ్చాను, మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ నాకు ఓటేయలేదు. అది ఆయన సొంత డబ్బులా అనే డౌట్గా ఉందండి. సొంత డబ్బులు కాదు కదా. అదే ఇప్పుడు అందరూ కూడా ఇదే అడుగుతూ ఉన్నారు. నీ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్న ప్యాలెస్ అమ్మి ఇచ్చావా, బెంగళూరు యలహంకలో ఉన్న ప్యాలెస్ అమ్మి ఇచ్చావా, తాడేపల్లి ప్యాలెస్ అమ్మి నువ్వు మాకు ఇచ్చావా, మా డబ్బులే కదా నువ్వు మాకు ఇచ్చింది అని అడుగుతున్నారు. అంటే ఓటమి చెందిన వ్యక్తి, అంటే అధికారంలో ఉన్నంత కాలం దర్పం ప్రదర్శించిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత అయినా మారాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కూడా మారలేదు. అతని అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. నేను డబ్బులు ఇచ్చాను, మీ ఓట్లన్నీ ఎక్కడికి పోయినాయో దేవుడికే తెలియాలి. అంటే నీ బాబాయిని ఎవరు మర్డర్ చేశారో దేవుడికే తెలియాలి, నీకు ఓట్లు ఎందుకు రాలేదో దేవుడికే తెలియాలి. ఇంకా నీకు నాకు ఏం తెలుస్తుంది? ఇంకా నీకేం తెలుస్తుందో చెప్పు పోని.
5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఏం తెలుసు? అన్ని దేవుడికే తెలుసా? బాబాయ్ని వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారో దేవుడికే తెలియాలా? నీకు ఓట్లు ఎందుకు వేయలేదో దేవుడికే తెలియాలా? ఇంక నీకేం తెలీదా? అంటే ఇవన్నీ కూడా మనం ఒక నాయకుడు ఏ విధంగా ఉండకూడదు అని చెప్పటానికి మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేది ఎందుకు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కోపం కసి కాదు. ఇంకెందుకు ఓడిపోయిన వ్యక్తి మీద మనకి కోపం కసి ఇంకెందుకు ఉంటాయి? ఒక దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పెడ రెక్కలు విరిచి కట్టి చంపితే కసి ఉంటుంది, కోపం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి మరిచిపోతాం. కానీ జగన్మోహన్ రెడ్డికి జరిగింది ఏంటో తెలుసా? అనుక్షణం ప్రజలందరూ డాక్టర్ సుధాకర్ని గుర్తు తెచ్చుకున్నారు, గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు ఈ రోజు వరకు. ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి నేనే చంపాను అని చెప్పి బాడీ తీసుకొచ్చి వాళ్ళ ఆవిడికి ఇచ్చి, తీసుకో మీ ఆయన బాడీ తీసుకో అని చెప్పిన సంఘటన ఇంకా ప్రజల కళ్ళ ముందర అట్లా కళ్ళ కట్టినట్టు ఇంకా కనపడుతూనే ఉంది. ఒక పిల్లవాడు తన అక్కని ఎవడో వేధిస్తూ ఉంటే, ఎందుకురా వేధిస్తున్నావు అంటే వాడి మీద కిరసనాయలు పోసి తగలబెట్టారు 12 ఏళ్ల పిల్లవాడి మీద. ఆ సంఘటన ఇంకా మర్చిపోవట్లేదు, కళ్ళకు కనపడుతూనే ఉంది. ఎవరైనా, ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, మన ఇంట్లో వ్యక్తులైనా సరే చనిపోయిన తర్వాత 10 రోజుల్లో 11 రోజుల్లో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొద్దిగా మర్చిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన ఒక్కొక్క అరాచకం ఈ రోజుకి మనకి ఇట్లా ఇంకా గుర్తుంది, చెవుల్లో మారుమోగుతున్నది. అంటే ఓటరు ఈ తరహాలో కాకుండా ఎట్లా రియాక్షన్ ఇస్తాడు చెప్పండి? ఇంత ఉత్తరాంధ్ర ఊడ్చేసిందండి, కోస్తా అయితే కుమ్మేసింది, రాయలసీమ చూసి రాయలసీమ అయితే రచ్చరచ్చ చేసేసిందండి. రాయలసీమలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక మార్పు వస్తుంది అని నేను అనుకున్నానండి. అంటే బహుశా నేను అమాయకుడిని కావచ్చు. కడప ఎమ్మెల్యే కూడా టీడీపీ అభ్యర్థి గెలిచాడండి. ఆమె గెలిచింది, మాధవి గెలిచింది. ఒక్కళ్ళు కాదండి, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, మామూలుగా అంటే క్యాండిడేట్ల సెలక్షన్ బాగలేదన్నారు తెలుగుదేశం, బీజేపీ వాళ్ళవి. బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వటం ఏంటన్నారు, బీజేపీకి ఇచ్చిన సీట్లన్నీ పోతాయన్నారు. జనసేనకు అసలు 21 ఇవ్వటం ఏంటండి, వాళ్ళు ఎక్కడ గెలవరు అన్నారు. మాస్టర్ మీకు ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేన. ఇంతవరకు రికార్డు ఉందండి. ఇంతవరకు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఈ రికార్డు లేదు. ప్రపంచంలో, దేశంలో కాదు, ఎక్కడెక్కడ ఓడిపోవడం ఉంటుందండి. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే 100% స్ట్రైక్ రేట్ అన్నమాట. 100% స్ట్రైక్ రేట్.